హలో హాయ్ గాయ్స్. ఈరోజైతే మనం మంచి వాట్సాప్ షాట్ అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్ మనకు వాలంటీర్స్ డే వస్తుంది కాబట్టి దాని సందర్భంగా అయితే మంచి వాట్సాప్ షాట్ అయితే క్రియేట్ చేశాను. మీరు వీడియో ఏమైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫస్ట్. అలాగే ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసినైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే క్రియేట్ చేస్తాను. ఇప్పుడైతే మీ మొబైల్లో కైన్మాస్టర్ యాప్తో ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ విధంగా వస్తుంది. ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. 9:16 ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. వైట్ కలర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. దీని అయితే టచ్ చేసి 30 సెకండ్ వరకు ట్రాక్ అయితే చేయండి. మొత్తం 30 సెకండ్ అయితే నేను చేసుకుంటున్నాను. 30 సెకండ్ చేసేసాను. తర్వాత ఓకే ఇచ్చేసుకోండి. మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియం మీద ట్యాప్ చేయండి. చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్లో కొన్ని డిస్క్రిప్షన్ లింక్ అయితే కొన్ని ఇస్తాను. మనకు బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేసినటువంటి ప్రతి టెంప్లెట్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. ఫస్ట్ వాటిని డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను మీకు నచ్చిన పిక్ని ఎవరి వీడియో అయితే పిక్ చేయాలనుకుంటారో ఆ వీడియో అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ పిక్ వచ్చి కింద మనకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసి ఉండాలి. రిమూవ్ చేసి ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఈ వీడియోని ఈ ఫోటోని ఇదైతే లైట్గా జూమ్ చేసుకుని ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఓకే చేసుకోండి. దీన్ని టచ్ చేయండి. మళ్ళీ దీనికి 30 సెకండ్ ట్రాక్ చేసుకోండి. మొత్తం ఇచ్చేయండి 30 సెకండ్ వరకు. తర్వాత ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ స్టార్టింగ్కి అయితే వెళ్ళండి. మనం ఇచ్చినటువంటి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ టచ్ చేసుకోండి. దీన్ని ఓల్గాస్ అనేది ఎనేబుల్ చేసుకొని ఓకే అయితే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియం మీద ట్యాప్ చేయండి. చేసుకున్న తర్వాత ఇంకొకటి ఇప్పుడు ఏం చేస్తారంటే నేను కింద ఇలాంటి ఫ్లవర్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ వాటిని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇట్లా పెట్టేసుకొని ఓకే అయితే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని టచ్ చేసి దీన్ని కూడా 30 సెకండ్ వరకు అయితే ట్రాక్ చేయండి. మొత్తం ఎంతసేపు వీడియో ఉంటే అంతసేపు వరకు ట్రాక్ చేసుకొని ఓకే అయితే ఇచ్చేసుకోండి. మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియం మీద ట్యాప్ చేయండి. చేసుకున్న తర్వాత ఇంకొకటి ఇలాంటి అయితే ఇలాంటి మనకైతే చెట్ల లాంటి ఒకటి గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి చెట్లది అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత లైట్గా అయితే జూమ్ చేస్తున్నా. దీన్ని సమానంగా జూమ్ చేసుకున్నాను నేనైతే ఇట్లా జూమ్ చేసుకొని ఇక్కడ మీదికైతే యాడ్ చేస్తున్నాను నేను. ఇట్లా పర్ఫెక్ట్గా యాడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా మనకు పక్కన స్క్రోల్ చేస్తే క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని టచ్ చేసుకొని దీన్ని ఎనేబుల్ చేసేయండి. ఇక్కడ మనకైతే బ్లూ కలర్ ఉంచాలి. ఇక్కడ బ్లూ కలర్ ఉంచేసి ఓకే అయితే ఇచ్చేసుకొని ఇక్కడ మళ్ళీ ఓకే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. మీద చూసారా ఇప్పుడు చెట్లలాగా ఎట్లా కనబడుతుందో చూసారా ఫ్రెండ్స్. మళ్ళీ దీన్ని టచ్ చేసి అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా చేసుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అయితే మొత్తం కరెక్ట్గా సెట్ చేయండి. సెట్ చేసి ఓకే బటన్ ఇచ్చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియం మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మళ్ళీ వాలంటీర్స్ డే అనే నేమ్ అయితే ఉంటుంది. అది కూడా పిఎన్జీ ఇమేజ్. అది కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అది కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. చేసుకుని దీన్ని లైట్గా జూమ్ చేసుకునే అవసరం లేదు. ఇలానే చేసుకొని ఇక్కడైతే పెట్టేస్తున్నాను నేను. ఇక్కడ పెట్టేశాను. ఇక్కడైతే ఇట్లా ఈ విధంగా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. మనం ఇచ్చిన ఫోటో కొంచెం చిన్నది చేసుకున్నాను, లేకపోతే కిందికి జరిపేస్తున్నాను నేనైతే. ఇట్లా చిన్నది జరిపేసి ఈ వాలంటీర్స్ డే నేమ్ని మళ్ళీ టచ్ చేసుకొని దీనికి కొంచెం చిన్నది చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ విధంగా ఇలా కరెక్ట్ సెట్ అయ్యే విధంగా సెట్ చేస్తున్నాను నేనైతే. ఇట్లా సెట్ చేసేసాను ఫ్రెండ్స్. ఇంకొంచెం ఇట్లా లైట్గా సెట్ చేసేసాను. ఈ విధంగా సెట్ చేసేసి ఓకే అయితే ఇచ్చేసుకున్నాను. దీన్ని కూడా టచ్ చేసి మొత్తం ట్రాక్ చేసుకోండి. మొత్తం ట్రాక్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే బటన్ ఇచ్చేసుకోండి. మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళండి. మళ్ళీ సేమ్ ఇదే వాలంటీర్స్ డేస్ అనే ఆప్షన్ పిఎన్జీ ఇమేజ్ ఒకసారి టచ్ చేయండి. టచ్ చేసి ఇన్ యానిమేషన్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ పక్కన మనకి ఇన్ యానిమేషన్ ఆప్షన్ అయితే కనబడుతుంది. దానిలోకి వెళ్ళేసి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు వైప్ రైట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. రైట్ అంటే ఇట్లా ఈ విధంగా నేమ్ వస్తుంది. లెఫ్ట్ అంటే లెఫ్ట్ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే ఇచ్చేసుకోవచ్చు. నేనైతే రైట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓకే బటన్ ఇచ్చేసుకున్నాను. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియం మీద ట్యాప్ చేయండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఫ్రెండ్స్. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసిన తర్వాత నేనైతే ఇంకొకటి టెంప్లెట్ లింక్ వచ్చి కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ అయితే చేసుకోండి దాన్ని ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను కదా ఇలాంటి పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకు ఇక్కడ ఇలాంటి చిలుకల పిఎన్జీ ఇమేజ్ కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. ఇది కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు ఇట్లా లైట్గా ఇక్కడ సెట్ చేయండి. ఇక్కడ సెట్ చేసి ఇక్కడ ఓకే బటన్ ఇచ్చేసుకొని దీన్ని టచ్ చేసి మొత్తం ట్రాక్ చేయండి. దీన్ని కూడా మొత్తం ఇచ్చేసుకోండి. మళ్ళీ ఓకే అయితే ఇచ్చేసుకోండి. మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియం మీద ట్యాప్ చేయండి. చేసుకుంటే మళ్ళీ ఇంకొకటి
డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి గ్రీన్ స్క్రీన్ వీడియో అది. దీనైతే నేను ఇట్లా ఈ విధంగా చూడండి, ఇలాంటి మనకు కొన్ని ఎలాంటి ఎఫెక్ట్స్ అయితే పడుతున్నాయి కదా, దీన్ని ఇప్పుడు మనం రొటేట్ చేయండి. ఇట్లా రొటేట్ చేసేసి ఇక్కడ ఇక్కడ డబ్బా సింబల్ కనబడుతుందా ఫ్రెండ్స్, మన కత్తెర సింబల్ పక్కన అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డబ్బా సింబల్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి. మళ్ళీ దీన్ని టచ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ కిందికి వెళ్తే క్రోమా కీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సేమ్. మళ్ళీ క్రోమా కీలోకి వెళ్ళేసి దీన్ని ఎనేబుల్ చేసేసి ఇక్కడ గ్రీన్ కలరే ఉండాలి ఫ్రెండ్స్. ఆ కలర్ చేంజ్ చేస్తే అనేది ఇక్కడ టెంప్లెట్ అనేది చూపించేది, అందుకే గ్రీన్ కలర్ ఉంచేసి ఓకే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా అయితే ఇట్లా ఓ విధంగా వచ్చేస్తుంది మూమెంట్ అనేది. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఇంకొకటి టెంప్లెట్ లింక్ వచ్చి కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, కూడా డౌన్లోడ్ చేసుకోండి వీడియోని. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము స్క్రీన్ ఫిట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ స్క్రీన్ ఫిట్ ఇచ్చేసుకొని ఇక్కడ ఓకే ఇచ్చేసుకోండి. మళ్ళీ ఈ విధంగా నేను టచ్ చేసుకొని ఇప్పుడు మనం క్రోమాకీకి వెళ్ళొద్దు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. దీని గురించి ఈ వీడియోకి అయితే బ్లెండింగ్లోకి వెళ్ళేసి కిందికి వెళ్తే ఇక్కడ మనకు స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా వీడియో అయితే రెడీ అయిపోయింది. ఒకసారి లైట్గా ప్లే చూసారా, కొన్ని సౌండ్స్ అవుతున్నాయి కాబట్టి నేనైతే సౌండ్స్ని ఇక్కడ కింద ఒక సౌండ్ ఉందని రెడీ చేసుకున్నాను. సారీ, నేను అది బై మిస్లో పెట్టేశాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొన్ని వీటికైతే సౌండ్ వస్తుంది, దీనికి సౌండ్ వస్తుంది. ఎప్పటి మైకుని టచ్ చేశాను, దీన్ని రాంగ్ ఆన్సర్ ఇచ్చేసాను, ఓకే ఇచ్చేసుకున్నాను. మళ్ళీ ఇంకొక టెంప్లెట్ టచ్ చేసి దీన్ని మైక్ సింబల్ టచ్ చేసి దీన్ని కూడా రాంగ్ ఇచ్చేసి ఓకే ఇచ్చేసుకున్నాను. ఇట్లా ప్రతి టెంప్లెట్కి చేసుకుంటే అప్పుడు దాని యొక్క వాయిస్ అనేది కట్ అవుతుంది. ఒకసారి లైట్ ప్లే చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఎలాంటి సౌండ్ అనేది రావట్లేదు కదా ఫ్రెండ్స్. ఇది ఆ విధంగా పర్ఫెక్ట్గా అయిపోతుంది. తర్వాత లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. ఫుల్ స్క్రీన్ బార్డర్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్క్రీన్ ఫిట్ ఇచ్చండి. దీన్ని కూడా స్క్రీన్ ఫిట్ ఇచ్చేసి ఓకే ఇచ్చేసుకొని దీన్ని టచ్ చేసి మొత్తం ట్రాక్ చేయండి. మన వీడియో ఎంతసేపు అంతసేపు వరకు ట్రాక్ చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి. మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళండి, మళ్ళీ సేమ్ దీన్ని టచ్ చేయండి. దీన్నే టచ్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బార్డర్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు చూసారా, ఇప్పుడు దీనికి ఒక మంచి సాంగ్ అని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మీ మొబైల్లో ఆడియో సింబల్ అయితే కనబడుతుందో పక్కన టచ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఇష్టం మీకు మీ మెమొరీలో ఉన్నటువంటి ప్రతి సాంగ్ ఇది ఇక్కడ చూపిస్తుంది. నేను ఒక ట్రిక్ చెప్తున్నా చూడండి. నేను ఒకటి మంచిగా ఇలా లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. ఒక వీడియో మీకు నచ్చిన సాంగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, వీడియో షార్ట్ ఇట్లాంటి మనకు వాట్సాప్ స్టేటస్ అయితే ఈ మధ్యన చాలా వస్తున్నాయి. అందులో మీకు నచ్చిన సాంగ్ కానీ ఏదైనా ఉంటే ఆ సాంగ్ని కూడా మనం ఇక్కడ ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఎలా అంటే ఆ వీడియోని ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక షేర్ చాట్లో ఒక వీడియోని డౌన్లోడ్ చేసి పెట్టాను. అదే వీడియోని ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే ఈ ఫస్ట్ అయితే ఒక సింబల్ ఈ పక్కన ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇది వీడియో ఫ్రెండ్స్. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ వీడియో అనేది ఇక్కడ వచ్చేసింది మనకి. ఇది వచ్చేసిన తర్వాత ఇక్కడ కిందికి వెళ్ళండి, ఎక్స్ట్రా టు ఆడియో ఒక ఆప్షన్ ఉంటుంది, లాస్ట్ నుంచి సెకండ్ కనబడుతుంది, దాన్ని టచ్ చేసుకోండి. దీని యొక్క ఆడియో అనేది కింద యాడ్ అయిపోతుంది ఆల్రెడీ. చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. ఇక్కడ కింద వీడియో అనేది యాడ్ అయిపోయింది. మళ్ళీ ఇది వచ్చేసి కిందికి వచ్చేస్తుంది. మళ్ళీ తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ పక్కన డిలీట్ సింబల్ అవుతుంది కదా ఫ్రెండ్స్, మనం ఇచ్చిన వీడియో డిలీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ డిలీట్ ఇచ్చేసుకుంటే ఇప్పుడు ఒకసారి లైట్గా ప్లే చేస్తా చూడండి వీడియో అయితే. ఫ్రెండ్స్ ఎక్కువ శాతం ప్లే చేస్తే కాపీరైట్స్ ఇష్యూ ఉన్నాయి కాబట్టి కొంచెం ప్లే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చితే మొత్తం కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.